ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యమునకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. అదే కీర్తనకారుడు 37లోనే 1లో అంటాడు, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకము. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో చాలా వరకు ఏర్పరచబడిన వారి సైతము కూడా వారి జీవితంలో కూడా ఏలుబడి చేస్తున్న ఒక దురాత్మ ఏంటి అంటే వ్యసన పడటం. వారు ఏర్పరచబడిన వారు అవ్వచ్చు, దేవుని సేవకులు అవ్వచ్చు, విశ్వాసులం అవ్వచ్చు, లేకుంటే ఒక మామూలు నార్మల్ పీపుల్స్మైన మనం అవ్వచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా ఏలుబడి చేస్తున్నటువంటి ఒక పాపము, ఒక దురాత్మ ఏంటి అంటే వ్యసనం. దాన్ని పలు రకాలుగా చెప్పొచ్చు. ఆ వ్యసన పడుట అనే దాన్ని అసూయ అని చెప్పొచ్చు, మత్సరము అని చెప్పొచ్చు, లేకపోతే కుళ్ళు ఎందుకమ్మా మనకి అంత కుళ్ళు అంటారు కదా, కుళ్ళు అని కూడా మనము చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఒక కోవకు చెందినటువంటి ఒక పదాలు. అవన్నీ కూడా ఒక మీనింగ్, ఒకే అర్థాన్ని వస్తూ ఉన్నాయి. ఈరోజు చాలామంది జీవితంలో ఈ వ్యసనం అనేది ఎక్కువైపోవటం వల్ల, వ్యసన పడటం వల్ల, అసూయ పడటం వల్ల ఆశీర్వాదాలు లేకుండా పోతున్నారు. చాలామంది జీవితంలో ఆశీర్వాదం అంటే బిల్డింగుల మీద బిల్డింగులు కట్టడం, లేకపోతే డబ్బులు లక్షలు సంపాదించేసేయటం అనుకుంటారండి. అది నిజమైన ఆశీర్వాదము కాదు అని దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి. అవునండి, దేవుని వాక్యం చెప్తుంది కదా, ఈరోజు మనకి ఎన్ని ఉన్నా కూడా నెమ్మది కలిగినటువంటి జీవితం, దేవునితో గడిపినటువంటి ఆ జీవితం, పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేటువంటి జీవితమును కలిగి ఉన్న వాళ్ళే ధన్యులు. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులని దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. ఈరోజు దేవుణ్ణి కలిగి ఉండటంలో మనము ధన్యులముగా ఉన్నాం, కానీ ఆస్తి, అంతస్తులు వీటి వల్ల మనము ధన్యులము కాము అని దేవుని వాక్యం చెప్తుంది. లోకంలో ఉన్నవారికైతే అవే గొప్ప, అవే ధన్యకరమైనవి అని వారు భావిస్తారు. కానీ విశ్వాసులమైన మన జీవితంలో మన దేవుణ్ణి కలిగి భయభక్తులతో జీవించటమే మనం కలిగి ఉన్న గొప్ప ధన్యతని వాక్యం చెప్తూ ఉన్నది. ఈ యొక్క వ్యసన పడుట అనేది చాలా భయంకరమైనటువంటి అంటువ్యాధి లాంటిది, వ్యాధి అని చెప్పొచ్చు. ఇది మన యొక్క జీవితాల్లో కీడుకి కారణముగా అయిపోతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలామంది ఒకరి మీద ఒకరు, సేవకుల మీద సేవకులు వ్యసన పడుతుంటారు. పాస్టర్ల మీద పాస్టర్లకి ఒకలాంటి అసూయ, సంఘం మీద సంఘం వాళ్ళు అసూయ పడుతూ ఉంటారు. విశ్వాసి మధ్యలో అసూయలు పడుతూ ఉంటారు. ఇట్లాగా అసూయ అనేది, వ్యసన పడుట అనేది ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి, పాపం అని మనం చెప్పచ్చు. అదొక భయంకరమైనటువంటి దురాత్మగా మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల ఎంతో భయంకరమైన కీడు అనుభవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీతిని బట్టి దేవుని కొరకు నువ్వు నిలబడుతూ ఉన్నప్పుడు, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు నిన్ను చూచి వ్యసన పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, కీడుకి ప్రతి కీడు చేయవద్దు అంటూ ఉన్నాడు. అలాగని నీవు కూడా నీ జీవితంలో నీకు తెలియకుండా ఎక్కడో ఒక మూలన వ్యసన పడుట అనేది ఒక బీజము నీలో కూడా వస్తున్నదేమో మనం పరిశీలన చేసుకోవాలి. మన మీద వ్యసన పడుతున్న వారు సరే పక్కన పెట్టినట్టయితే మనలోనికి కూడా ఆ బీజం వస్తున్నదేమో అని మనల్ని మనం ఏం చేసుకోవాలంట, పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటా ఆటోలో పోతూ ఉన్నాను. నేను వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి ప్రభా ఇది అని చెప్పేసి అని దేవునితో, ప్రభా ఎట్లా మాట్లాడాలి, ఇంకా బలపరచండి అని ప్రార్థన చేసుకుంటూ పోతూ ఉన్నాను. ఒక ఆవిడ ఫోన్ చేశారు, కొత్త గూడెం నుంచి దగ్గర భద్రాచలం సైడ్ ఫోన్ చేసి ఆ సహోదరి, ఆ తల్లి చెప్తూ ఉన్నది, అమ్మా నా పేరు రమాదేవి, వందనాలమ్మా, నేను కొత్తగూడెం నుంచి ఫోన్ చేస్తున్నానని ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ఏంటమ్మా ఏమైంది అని అడిగితే, తను ఒక్కతే, ఆ కుటుంబం ఒక్కతే దేవుని నమ్ముకుందంట.
దేవుని కొరకు నిలబడినటువంటి కుటుంబము. ఆ బజారులో ఎవ్వరు కూడా ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు కాదంట. వారందరూ కూడా తన జీవితమును చూచి దేవునిలో తను ఎదుగుతూ తను ప్రత్యేకించబడిన దానిగా జీవిస్తున్న విధానాన్ని ఆమెను చూసి ఆమె చెప్తున్నటువంటి మాటే నేను ఇక్కడ చెప్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో నిలబడి నా మీద వ్యసన పడుతున్నారు. ప్రభువేమో ఈ మాటలు చెప్పమని నాతో మాట్లాడుతూ వచ్చారు, ఈ వాక్యమును నాకు అందిస్తూ వచ్చారు. పోతూ ఉండంటే ఆమె కూడా ఫోన్లో ఏం చెప్తూ ఉన్నదంటే, నా మీద అందరూ కలిసి వ్యసనముతో నా మీద పడుతున్నారు, నాలో తప్పులు పట్టాలని, నన్ను ఇది చేయాలని, కొట్టాలి అని చాలా ఇది చేస్తున్నారమ్మా అని ఏడ్చి, మీ వాక్యము నేను వింటూ వస్తున్నానమ్మా యూట్యూబ్లో, నా కొరకు ప్రార్థన చేయి తల్లి అని చెప్పేసి కన్నీటితో ఆమె చాలా రోధిస్తూ ఉంది. అలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో కదా. అలాంటి బాధలో, అలాంటి సమస్యల్లో, శోధనలో చిక్కుకున్న వారు ఎంతమంది ఉన్నారు అని ప్రభువారు నాకు కూడా తెలియచేస్తూ బలపరుస్తూ నన్ను ఆ యొక్క మన తెల్లవాడు గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో నిన్ను చూసి నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఆత్మీయులు కూడా వ్యసన పడుతూ ఉన్నారేమో. నీ అభివృద్ధిని చూసి, నీ ఆత్మీయ అభివృద్ధిని చూసి మరి కుళ్ళుకుంటూ ఉన్నారేమో. లేకపోతే ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది అది కీడుకే కారణము అంటున్నాడు దేవుడు. కానీ ఆ బీజము నీలోకి రాకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. ఆ మనసు నీ జీవితంలోనికి రాకుండా నిన్ను నువ్వు శుద్ధి చేసుకోమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది అలాంటి అసూయతో వ్యసన పడుతూ లాక్కున్నటువంటి సన్నివేశాలు, ఒకరి దగ్గర నుంచి లాక్కున్న సన్నివేశాలు, అసూయతో పొందుకున్న సన్నివేశాలు చాలా చూస్తాం మనం. కానీ వారి జీవితాల్లో అవి ఆశీర్వాదకరంగా ఏమాత్రము కూడా లేవు. కొంతమంది దేవుని మీద కూడా వ్యసన పడతా ఉంటారు. దేవుని మీద కూడా ఆయాసం, దాన్ని ఏమని చెప్పచ్చు అంటే ఆయాస పడతా ఉంటారు. ఏం ప్రభా, మేము ఇంత భక్తిగా జీవిస్తుంటే, నీతిగా జీవిస్తుంటే, పరిశుద్ధంగా మేము జీవిస్తూ ఉంటుంటే, పాపం లేకుండా మేము బ్రతుకుతూ ఉంటుంటే, అంత లోకంలో ఉన్నవారు, అంత భయంకరంగా ఉన్నవారు, వారు చూడేలాగున్నారు అని ఒకలాంటి దాన్ని ఏమంటామంటే శరీరములో ఉన్నాము కాబట్టి ఒకలాంటి మనస్సు మన జీవితాల్లోనికి వచ్చేస్తూ ఉంటుంది. ప్రభు ఎంత చక్కగా నాతో మాట్లాడుతూ వచ్చారో ఈ మాటల ద్వారా, ఎంత చక్కగా నన్ను బలపరుస్తూ ఈ మాటలు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి, ఈరోజు అలాంటి ఎక్స్పీరియన్స్లు నీ జీవితంలో కూడా వస్తూ ఉన్నాయేమో నాకు తెలియదు. పరిశుద్ధ గ్రంథములో అలాంటి స్థితిలో అలాగా అసూయతో, ద్వేషముతో వారి దగ్గర నుంచి లాక్కున్నటువంటి వారు ఏమాత్రము కూడా ఆశీర్వదించబడలేదని దేవుని వాక్యం చెప్తుంది. మచ్చుకి కొంతమందిని ఈరోజు నేను మీకు ముందు పెట్టబోతూ ఉన్నాను. చూద్దాం, ఆదికాండంకి వెళ్దాం. ఆదికాండం 31వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి, యాకోబు తనకు గర్భఫలము నిమ్ము లేని ఎడల, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చెదన. నేను ఎవరండి ఈవిడ? రాహేలు. ఎవరి భార్య? యాకోబు గారి యొక్క రెండవ భార్యగా మనం రాహేలు గారిని చూస్తూ ఉన్నాం. మొదటి భార్య లేయమ్మ గారు, రెండవ భార్య రాహేలు గారు. లాబాను యొక్క కుమార్తెగా, యాకోబు చేత ప్రేమించబడిన మంచి ప్రియురాలు, ఎంతో ప్రాణానికి ప్రాణంగా రాహేలు గారిని యాకోబు గారు ప్రేమించారు. అలాంటి రాహేలు యొక్క జీవితంలో మరి కొన్ని సంవత్సరములైనప్పటికీ పిల్లలు కలగనటువంటి పరిస్థితిని ఆమె ఎదుర్కొంటూ వచ్చింది. తన అక్క అయినటువంటి లేయా జబ్బు కళ్ళదైనప్పటికీ కూడాను యాకోబు తనని ప్రేమించలేదు. తప్పనిసరి పరిస్థితిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే లేయా యొక్క స్థితిని, లేయా ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భము తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే ఈ రాహేలు ఒక మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాము. తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు ఏం పడిందంట? వ్యసన పడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకలాంటి వ్యసనం వచ్చేసింది. తన సొంత తోడబుట్టినటువంటి అక్కే, బయటది కూడా కాదు. అయినా కూడా తనకి ఆ ఫలము దేవుడిచ్చాడు.
నా పిల్లలే అని అనుకోవట్లేదు, కానీ ఒకలాంటి వ్యసనాన్ని చూపిస్తూ ఉన్నది, అసూయ చూపిస్తూ ఉన్నది. తన అక్క మీద ఫైట్ చేస్తూ ఉన్నది. ఆ ఫైటింగ్ ఎక్కడి దాకా వచ్చేసిందంటే తన భర్తతో వచ్చేసింది. ఆ భర్త మీద కూడా ఫైట్ చేస్తుంది. ఎలా ఫైట్ చేస్తుందంటే నేను చచ్చిపోతా అంటుంది. నేను చచ్చిపోతానని బెదిరిస్తూ ఉన్నది యాకోబుని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహేలు అసూయతోటి, దేనితోటంట, అసూయతోటి వ్యసన పడుతూ, మొత్తానికి ఎలాగైతేనేమి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకి ఏమనిచ్చారంట, బిడ్డలనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 పిల్లల్ని ఇచ్చాడు, మనకు తెలుసు. ఏం పేర్లు? యోసేపు మరియు బెన్యామీను. ఎవరు? యోసేపు మరియు బెన్యామీను 2 బిడ్డల్ని కనినట్లుగా చూస్తూ ఉన్నాం. అసూయతో సంపాదించింది, వ్యసన పడుతూ తనకు లేదని వ్యసనముతో కావాలని కోరుకున్నది. అయితే అసూయతో సంపాదించింది తన యొక్క జీవితంలో బిడ్డలను సంపాదించినప్పటికీ ఆ బిడ్డలను పెంచకుండానే తన ప్రాణం ఏం చేసిందంట, విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బిడ్డలను పెంచకుండానే తన ప్రాణమును విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి, జాగ్రత్త. నీ పొరుగువారిది ఏది ఆశిస్తున్నావో, నీ పొరుగువారి యొక్క ఎదుగుదలను, నీ పొరుగువారి యొక్క ఆశీర్వాదాన్ని, నీ పొరుగువారి యొక్క దేవుడిచ్చినటువంటి దాన్ని చూసి నువ్వు వ్యసన పడుతూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మరి వ్యసన పడకము, అది కీడుకే కారణము అంటూ ఉన్నాడు. మరి నువ్వు ఎలా సంపాదించుకోవాలి లేనప్పుడు? నీ జీవితంలో ఒకరు హెచ్చింపబడుతున్నారు, కరెక్టే. నీ తోటి సహోదరి హెచ్చింపబడుతుంది, నీ తోటి సహోదరుడు ఆశీర్వదించబడుతున్నాడు, నీ తోటి సహోదరులు వర్ధిల్లుతున్నారు. మరి నీకు లేనప్పుడు నువ్వేం చేయాలి? బిడ్డలు లేని హన్న ఏం చేసిందండి? పెనిన్నా మీద వ్యసన పడిందా? పెనిన్నా మీద అసూయ పడిందా? పడలా. ఏం చేసిందంట? దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి, నీ దాసురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్నిందని జ్ఞాపకం చేసుకోయా, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోయా అని దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడి ప్రార్థన చేసి ఏం చేసిందంట? బిడ్డని పొందుకుంది. ఇక్కడ అసూయతో ఆస్తిపాస్తులు నువ్వు సంపాదించుకుంటున్నావేమో, వ్యసనముతో ఇతరులది నువ్వు లాగేసుకునే మనసు నీ జీవితంలో ఉన్నదేమో. సహోదరి, సహోదరుడా, అది నీ జీవితంలో నువ్వు అనుభవించకుండా అది నీకు దూరం అయిపోతుంది. హన్నావలే ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో పెనుగులాడి, ప్రభువా నా జీవితం ఎలాగుంది, నాకు సహాయము చేయవని నువ్వు అడిగినప్పుడు అది 10 మందికి ఆశీర్వాదకరంగా మారిద్ది. హల్లెలూయా. ప్రార్థనతో పొందుకున్న సమూయేలు ఎలాంటి ఆశీర్వాదంగా ఉన్నాడో మనకి తెలుసు. నువ్వు ఎలా పొందుకుంటున్నావు? ఇంట్లో రాహేల్లాగా ఏడిసి అసూయతో పొందుకుంటున్నావా? లాగుతున్నావా? నీ భర్త దగ్గర, అందరి దగ్గర అసూయతో, ద్వేషముతో ఈరోజు నీ జీవితంలో అలాగా లాక్కుంటూ ఉన్నావేమో. నీ స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర. జాగ్రత్త సుమా. ఈరోజు ప్రార్థన ద్వారా పొందుకున్నది నీ జీవితంలో ఆశీర్వాదంగా మారుతుంది. ప్రార్థన ద్వారా నువ్వు పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏడువు, దేవుడి సన్నిధిలో మొరపెట్టు, ప్రభువా నా జీవితంలో ఇది కొదువుగా ఉన్నది ప్రభువా అని దేవుని సన్నిధిలో పోరాడు. నీ బిడ్డల కోసము, నీ కుటుంబం కోసం, మార్పు లేని నీ భర్త కోసం, ఆశీర్వాదం లేని నీ జీవితం కొరకు దేవుడి సన్నిధిలో ఏడువు, మొరపెట్టు. రెండవదిగా చూస్తే సమూయేలు మొదటి గ్రంథంలో మరొకళ్ళు మనకు కనిపిస్తారు. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 6 నుంచి 9 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ సౌలు రాజుగారు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఎవరండినా? సౌలు రాజుగారు. ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో అల్పమైనటువంటి గోత్రము బెన్యామీను గోత్రము, చిన్న గోత్రం. అలాంటి గోత్రముల నుంచి దేవుడు సౌలుని ప్రేమించి ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా రాజుగా దేవుడు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా సౌలుని దేవుడు చేస్తే, ఈ సౌలు రాజు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక విషయం అక్కడ జరిగినట్లుగా చూస్తున్నాం. ఏంటి అంటే, అన్యుడైనటువంటి ఫిలిప్పీడైనటువంటి గొల్యాతు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక సవాలు విసిరాడు. దమ్ముంటే మీలో కూడా ఒకళ్ళ రండి, నేను ఒకడిని వస్తున్నాను, ఎవరో చూసుకుందాం రండి అని ఒక సవాలు విసిరినప్పుడు అతని బాహ్య రూపాన్ని చూసి ప్రజలందరూ కూడా భయపడిపోయి వెనక్కి జారిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. రాజుగారితో సహా వెనకంజ వేసి ఉండటాన్ని చూస్తాం, సౌలుతో సహా. అలాంటి సమయంలో చిన్నవాడైనటువంటి గొర్రెల కాపురైనటువంటి దావీదు ధైర్యం చేసి యెహోవా నామములో యెహోవాదే యుద్ధము అని ఒక ముందడుగు వేసి ఆ ఫిలిప్పీడైనటువంటి గొల్యాతును హతమార్చటాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి విషయం. అలాగా చంపినప్పుడు
అక్కడ ఒక మాట మనం చూస్తాం. 9వ వచనం అనుకుంటా, చూడండమ్మా. 18వ అధ్యాయం 9వ వచనం చదవండి. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపాడంట. ఇదేంటండి? రాజుగారి పక్షంగా, రాజ్యం పక్షంగా దావీదు వెళ్ళి యుద్ధం చేస్తే మరి ప్రజలతో పాటు సౌలు గారు కూడా సబాష్ అనాల్సింది పోయి ప్రజలందరూ కూడా ఏమన్నారంటే సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని పొగిడారు. ఈరోజు పొగడతలు ఒకరిని పొగుడుతుంటే ఓర్వలేని వాళ్ళు కూడా ఉన్నారు, అసూయాపరులు. ఏమండి, ఈరోజు కేవలము ఒక పొగడత అనేది సౌలుకి అందలేదని ఆ రోజు నుంచి దావీదు మీద ఏం పెంచుకున్నాడంట? విషపు వ్యసనం పెంచేసుకున్నాడు, అసూయ పెంచుకున్నాడు. ఈరోజు నువ్వు దేనికి పెంచుకుంటున్నావు ఒక వ్యక్తి మీద అసూయ? కారణం ఏంటి? నీ జీవితంలో నీ తోడబుట్టిన వారు, నువ్వు కట్టుకున్న భర్త, నీ ఇంట పెరిగిన వారు, నీతో ఉన్నటువంటి వారు, దేనికి నీ యొక్క అసూయ? కేవలము తన పొగిడే విషయంలో కొద్దిగా తక్కువైందంట, అంతే. ఏమైందంట? తనను పొగిడే విషయంలో కొంచెం తగ్గిందంట, అంతే. అప్పటి నుంచి ఏం పెంచుకున్నాడు? అసూయ పెంచుకున్నాడు. ఆ అసూయ వల్ల అతను పొందుకున్నది ఏంటో తెలుసా అండి? నా రాజ్యం తీసుకుంటాడేమో, నన్ను తీసుకుంటాడేమో అని జీవితకాలం ఆ సింహాసనం కోసం తపన పడతానే ఉన్నాడంట. అంతేకాదండి, అతనిలోకి దురాత్మ వచ్చేసిందంట అసూయ వల్ల. ఏమొచ్చింది? దురాత్మ. సౌలులో పెద్ద దురాత్మ వచ్చేసింది. అంతేనా అండి? దైవ దర్శనాన్ని కోల్పోయాడు. హల్లెలూయా. ఏం కోల్పోయాడు? దేవుని దర్శనం లేదు. దేవుడు ఊరిమి ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను, వాక్కు ద్వారానైనను తనను దర్శించటం ఆపేశాడు, మానేశాడు. దేవుడు సేవకులు వెళ్ళటం కూడా మానేశాడు. సేవకుల దర్శనం కూడా లేదు. సమూయేలు కూడా అతను దర్శించటం ఏమైపోయాడు? మానేశాడు. జాగ్రత్త. మత్సరము ఎముకలకి కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కుళ్ళుతో మనము బ్రతకకూడదు. దేవుడిచ్చిన ఈ కొద్ది చిన్న జీవితాన్ని పరిశుద్ధంగా భయభక్తులతో కాపాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు మనం బ్రతుకుతూ వెళ్ళాలి. ఆయన కొరకు నిందలైన, అవమానాలైన మనం భరిస్తూ వెళ్ళిపోవాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలాగున్నదో పరిశీలన చేసుకోండి. సౌలు వ్యసనపడుతూ వచ్చాడు. ఏం సంపాదించుకున్నాడు? ఉన్న దేవుని ఆత్మను కూడా పోగొట్టేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో చూడండి. మర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించింది. వ్యసనం వచ్చేసింది, అసూయ వచ్చింది. ఎవరి మీద? యూదుడైన మర్దెకై. అతడు దేవుని బిడ్డ. తన యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా మనిషికి నమస్కారం చేయట్లేదు వంగి. అరే, నేను అధికారంలో ఉన్న వ్యక్తిని నాకు నమస్కారం చేయట్లేదు. ఏం చేయలేదంటే ఈ మర్దెకై గారు జస్ట్ సెల్యూట్ చేయలేదు. కారణాలు చూడండి. వాడు అసూయ పెంచుకోవడానికి గల కారణాలు చూడండి. చిన్నవే. జస్ట్ సెల్యూట్ చేయలేదంట. ఈరోజు సంఘాల్లో ఎంతమంది వందనాలు చెప్పలేదని మందిరాలు మానేసేవాళ్ళు ఉంటారు. నేను ప్రైజ్లాడ చెబుదామంటే మొహం అటు తిప్పేసుకుంది. అందుకే నేను ఆ రోజు నుంచి చెప్పట్లా. ఆ రోజు నుంచి నేను కూడా పట్టించుకోవట్లా. వెళ్ళిపోతున్నాం. వందనాలు కాడ 100 మంది మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సంఘాల్లో, దేవుని సంఘాల్లో. తెలుసా అండి? ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉన్నా. చాలా సాక్ష్యాలు విన్నాను నేను. కేవలం వందనాలు చెప్పుకోలేదు, సెల్యూట్ చెప్పుకోలేదు, అంతే. ఇక్కడ కూడా ఏమొచ్చేసింది? ఎక్కడొచ్చింది? జస్ట్ సెల్యూట్, అంతే. హామాను ఆ రోజు నుంచి మర్దెకై మీద ఏం పెంచుకున్నాడంట? వ్యసన పడుతూ వచ్చాడు, అసూయ పెంచేసుకున్నాడు. ఒక్క మర్దెకై మీదే కాదు, మర్దెకై యూదుడని తెలుసుకొని యూదులందరి మీద కక్ష కట్టేసి మర్దెకైని చంపాలని పెద్ద ఉరికొయ్యి ఏర్పాటు చేశాడంట. ఏం జరిగింది? ప్రతిఫలం ఏమైందండి? అదే కొయ్య మీద దేవుడు అతన్ని ఏం చేశాడంట? ఉరి తీసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఈ సంవత్సరము చివరిలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ చివరి మాసములో నెలలోనికి, డిసెంబర్ నెలలోనికి మనం వచ్చాం.
ఈ డిసెంబర్ నెలలో దేవుడు మనల్ని సరిదిద్దుకోమని చెప్తూ ఉన్నాడు. ఈ బీజము నీలో ఉన్నదేమో, ప్రపంచమంతా ప్రతి మనిషిలో ఉన్న బీజం ఇది. మనకు తెలియకుండా మనలో నరాల్లో పేరుకుపోయినటువంటి బీజం ఇది. మనకు తెలియకుండానే మన నోట్లో వచ్చేస్తుంటాయి గబుక్కున ఆ మాటలు. ఈరోజు మనల్ని సరిచేసుకోమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ మాటలు నీలో ఉన్నదా, లేక నిన్ను చూసి వ్యసన పడుతున్నారా? అయితే అక్కడ మనం చూస్తూ ఉంటాం, మొర్దెకై ఏమాత్రము అతన్ని దూషించలేదు. కానీ మొర్దెకై గారు కూడా ఏం చేశారంట, దేవుడి సన్నిధిలో ఏం చేశాడండి? ప్రార్థన. ఎస్తేరు, మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏం చేశారండి? ప్రార్థన ద్వారా వారి ప్రాణాలను కాపాడుకున్నారు, రాజ్యాన్ని కాపాడారు, ప్రజలను కాపాడారు. హల్లెలూయా. అంతేకాని ఈరోజు అసూయతో వాళ్ళు సంపాదించారు, నేను సంపాదించాలి, వాళ్ళు బీరువా కొన్నారు, నేను బీరువా కొనాలి, వాళ్ళు పట్టు చీరలు కొన్నారు, నేను పట్టు చీరలు, వాళ్ళు స్థలం కొన్నారు, నేను స్థలం కొనాలి, వాళ్ళు తొడలు కోసుకున్నారు, నేను మెడలు కోసుకుంటా. ఏముందండి? ఏముందండి? దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళని తీసుకొనియండి. దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు, వాళ్ళని వర్ధలివ్వండి. కానీ మన జీవితంలోనూ ఏం చేయకూడదంట? అసూయ పడకూడదు. కానీ ఎలా పొందుకోవాలంటే మనము ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మనం దావీదు కూడా ఎవరికి అప్పగించుకున్నాడండి? దేవునికి అప్పగించేశాడా? లేకపోతే దావీదు కూడా కక్ష తీర్చుకోబోయాడా? దేవుడికి అప్పగించేశాడు. ఈరోజు మనందరము ప్రభువుకు అప్పగించుకునే జీవితం నేర్చుకోనండి. ఈ సంవత్సరం అంతా కూడా జ్ఞాపకం చేసుకోనండి. గడిచిన 11 నెలల్లో ఎక్కడ తప్పిపోయావు, ఏ విషయంలో ఎక్కడ అసూయ, ఏ ద్వేషము మన జీవితాల్లోనికి తెలిసి తెలియక పొరపాటు నీ జీవితంలో ప్రవేశించిందో ప్రభువు దగ్గర సరిచేసుకో. ప్రభు శరీరంలో రక్తంలో పాలిభాగస్తులవుతున్న మనల్ని మనము నల్లకొట్టుకునేటువంటి వారముగా ఉండాలి, సరిచేసుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలాగున్నదో పరిశీలన చేసుకోవాలి. ఆదికాండంలో మరొక వ్యక్తిని మనం చూస్తాం. 4వ అధ్యాయములో 4 నుంచి 8 వచనాలు. భూమి మీద మొట్టమొదటిగా ఆదాము అవ్వల కలయికలతో పుట్టినటువంటి కుమారుడు ఏం పేరండి? కయ్యూను. ఈ కయ్యూను కూడా దేవుని సన్నిధికి వచ్చాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. తన తమ్ముడైన హేబేలు వచ్చాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడంట? హేబేలు ప్రార్థన విన్నాడు, అతను బలిని అంగీకరించాడు. దానికోసం తన తమ్ముడి మీద ఏమొచ్చింది? ఎంత విచిత్రమైనయో చూడండి సమస్యలు. చాలాసార్లు నేను కూడా ఏమోనండి, వాళ్ళ ప్రార్థనలు మాత్రం దేవుడు వింటాడు, నా ప్రార్థన వింటలేదు. వాళ్ళ ప్రార్థన వింటాడు దేవుడు బాగానే, వాళ్ళ ప్రార్థనలు వింటున్నాడు, మా ప్రార్థనలే వింటలేదు, మా ప్రార్థనలకే జవాబు రావట్లేదు, మాకే కార్యాలు జరగట్లేదు అంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దినం ఉన్నది, దేవుడు నిన్ను హెచ్చించే దినము. వారి ప్రార్థన వింటున్నాడంటే దేవునికి స్తోత్రం. ప్రభా, ఈరోజు నా ప్రార్థన వినవా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ వారి మొరలు ఆలకించిన దేవుడు కదా, నా మొర కూడా ఆలకించు. ఈరోజు ఈ స్థితిలో నేను కూడా ఉన్నాను, ఈ సమస్యను నేను కూడా ఎదుర్కొంటున్నాను. ప్రభా, నన్ను ఆదరించండి, నా ప్రార్థన వినండి అని పెనుగులాడు దేవుడి దగ్గర. హేబేలు లాగా పెనుగులాడటానికి బదులుగా హేబేలు మీద కయ్యూనికి ఏమొచ్చేసిందంట? అసూయ. నీకంటే ఆత్మీయంగా వర్ధిల్లుతున్న వారిని, నీకంటే ఆత్మీయంగా బలపడుతున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని పాడారులే పాటలు, మాకు రావట్ట పాటలు. అబ్బాయి ఏం పాడారు మళ్ళీ పాటలు? ఏం బాగున్నాయి వాళ్ళు పాడిన పాట? ప్రార్థన ఏం ప్రార్థన అది? ఏందా ప్రార్థన? అబ్బా వీళ్ళు గాంగ చేస్తున్నారు. ఈ ప్రార్థన ఏంది? ప్రార్థన ఇదొక రకమైనటువంటి అసూయ. నీకు రావట్లా, నీ సహోదరి చేస్తుంది, ఏకీభవించు. రాకపోతే అవును ప్రభా అని నీ సహోదరుడి ప్రార్థన ఏకీభవించు, నీ సహోదరి ప్రార్థన ఏకీభవించు. ఎక్కిరిస్తావెందుకు వాళ్ళ పాటల్ని? ఎక్కిరిస్తావెందుకు వాళ్ళ ప్రార్థనని? ఎక్కిరిస్తావెందుకు వాళ్ళ నడిపింపుని? ఎక్కిరిస్తావెందుకు? మనము బలపరుచుదాం, నడిపిద్దాం, పురుకొల్పుదామండి. నేను ఈ మైక్ పట్టుకునేటప్పుడు నా వయసు చిన్న వయసు, ప్రభువుని నమ్ముకున్న టీనేజీలోనే ప్రభువు యొక్క రక్షణలోనికి వచ్చి దేవుని సేవకు నేను వచ్చాను. అన్యురాలుగా, విగ్రహారాధికురాలుగా సినిమా పాటలు, డ్యాన్సులు, చక్కగా పిల్లల్ని చేర్చి ఏడుస్తూ ఉండేదాన్ని. మా ఇంటికాడ ఏ పండగ వచ్చినా కూడా ఇంట్లో వేస్తూ ఉండేవాళ్ళం. మా నాన్నే గుళ్ళో పెద్ద పూజారిలాగా ఉండేవాడు. ఆడ వెళ్ళిపోయి మా నాన్న దగ్గర అక్కడ గుళ్ళ దగ్గర ఎగరటం అన్నీ చేసేవాళ్ళం. ఆ ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఉంది నాకు. దేవుల్లోనికి వచ్చాక మైక్ పట్టుకున్న ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత మైక్ పట్టుకొని పాటలు పాడుతుంటే
దూరంగా ఎన్నోళ్ళు ఆ మందిరంలో ఎవరు ముసలాం పాట పాడుతుంది అనేవాళ్ళు. ఎవరంట? ఎవరు పాడుతున్నారు అంటే నా గొంతు ఎలాగుంది, నేను పాడను, నన్ను ముసలిది అంటున్నారు అని ఆ రోజు మైక్ పడేస్తే ఈరోజు ప్రభువు నన్ను ఈ స్థితిలో నిలబెట్టేవాడు కదా. అంటే ఎంత మంచి స్వరం లేదులేండి నాకు. ఇలా వాక్యము చెప్పడానికి భయము, వాక్యము చెప్పమంటే భయం. చాలా కాళ్ళు ఇట్లా మైక్ పట్టుకుంటే ఇట్లా వణికిపోయేది, నా చెయ్యి వణికిపోయేది. వాక్యం చెప్తా గొంతు ఎన్నోసార్లు తడారిపోయేది నాకు, అట్లాగా అయిపోయేది. బిల్లీ గ్రహం గారిని చూస్తూ ఉన్నాం. బిల్లీ గ్రహం గారు కూడా మొట్టమొదటిగా దేవుడు, మనము మిషనరీ స్టోరీ వేయబోతున్నాం బిల్లీ గ్రహం గారిది. చిన్న పిల్లలు సండే స్కూల్ దగ్గర సాక్ష్యం చెప్పడానికి దేవుడు మొట్టమొదటిగా అవకాశం ఇచ్చారంట బిల్లీ గ్రహం గారికి. ద గ్రేట్ డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రపంచ సువార్థికుడు. కొన్ని మిలియన్ పీపుల్స్కి సువార్త అందించి రక్షణలోనికి నడిపించిన ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు దైవ సేవకుడు. సండే స్కూల్ పరిచర్య ఇస్తే ఆ పరిచర్యలో సండే స్కూల్కి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి తడబడిపోయాడంట, రాలేదంట. ఒక చోట అయితే 6 పేజీల వాక్యం రాసుకున్నాడంట, కష్టపడి సిద్ధపడి కనీసం 6 పేజీల్లో 4 లైన్లు కూడా చెప్పలేకపోయాడంట. అంత బిడియస్తుడు, భయమైపోయిందంట బిల్లీ గ్రహం గారికి. ప్రియ సహోదరి, అలాంటి బిల్లీ గ్రహం గారు ప్రపంచ సువార్థికుడిగా 185 దేశాలు తిరిగి సువార్తను ప్రకటించాడు. 6 ఖండాలలో దేవుని సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు పొందుకోలేనిది మరొకరు పొందుకుంటున్నారు అంటే నువ్వు కూడా పెనుగులాడు దేవుడి దగ్గర. ఏడువు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నాకు విడుదలివ్వు, నాకు కార్యము చెయ్యి, నన్ను జ్ఞాపకం చేసుకో అను. అంతేగాని వాళ్ళకి ఇచ్చావుగా నాకు కూడా అనబక్క. నువ్వు అడుగు, నీ అవసరతని నువ్వు అడుగు. నువ్వు పితరులను జ్ఞాపకం చేసుకో. విశ్వాసముతో బ్రతుకుతున్నాం, చనిపోయి దేవుని కొరకు జీవించిన ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. మా పితరులకు చేసావు కదా, మాకు చెయ్యి ప్రభువా అని అడుగు. నాకు వాళ్ళకి ఇచ్చావే, వాళ్ళు నీకు ఎక్కువ, వాళ్ళు నీకు దేవుని కూడా ఇట్నే అడుగుతారు. చాలామంది ఉన్నారు అలాంటి గ్రేట్, వాళ్ళు ఎక్కువ అని. ప్రియ సహోదరి, కయ్యూను తన తమ్ముడిని చంపటం వల్ల సంపాదించుకుంది ఏమీ లేదు అసూయతో. కానీ దేవుడు కయ్యూని శాపగ్రస్తుడుగా చేశాడు. శాపగ్రస్తుడు అయిపోయాడంట భూమి మీద. కయ్యూను దేశదిమ్మరైపోయాడు. ఈరోజు నీ జీవితం ఎలాగున్నది ఏమండి? ప్రార్థన చేసుకుంటున్న, పరిశుద్ధంగా ఉంటున్న దానియేలు గారు 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రార్థన, అక్కడున్న వాళ్ళకి ఏమొచ్చేసిందంట, ఆ రాజు సన్నిధిలో అలాగ వర్ధిల్లుతూ ఉంటే ఒకలాంటి స్వభావం వచ్చింది. ఎలాగైనా దానియేలులో తప్పు పట్టాలని చూస్తూ వచ్చారు. ఈరోజు నీ జీవితంలో నీలో తప్పులు పట్టే వాళ్ళు ఎక్కువైపోయారేమో. నీ భక్తి విషయంలో, నీ ఇంటి విషయంలో, నీ వ్యక్తిగత జీవిత విషయంలో నీ లోపాలు పట్టుకోవాలని చూసేవాళ్ళు నీ జీవితంలో ఎక్కువైపోతూ ఉన్నారేమో, నీ చుట్టూ ఉంటూ ఉన్నారేమో. జాగ్రత్త ప్రియ సహోదరి. అయినా దానియేలు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. ఏం విడిచిపెట్టలేదంట? ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలే. ఈరోజు ఒకటే చెప్తున్నాను, నీలోకి వ్యసనము రాకుండా నిన్ను నువ్వు కాపాడుకో. నీ మీద వ్యసన పడుతూ ఉన్నారు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మాత్రమే నేర్చుకో, అప్పగించుకొని. హల్లెలూయా. అంతకు మించినటువంటిది మరొకటి లేదు. ప్రార్థనే మనకి కార్యాలు చేసేది. ప్రార్థనే మన జీవితాన్ని నిలవబెట్టి కట్టేది. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేసిన, వ్యసనముతో అసూయతో సింహాల బోన్లో పడేసిన ప్రార్థన విడిచిపెట్టలేదంట. సింహాల బోన్లో అయితే పడేశారు, కానీ సింహాలకి ఆహారం అయింది ఎవరంట? ఎవరైతే దానియేలు మీద అసూయ పడినారో వారు సింహాలకి మరి ఎర్రైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఈరోజు దేవుడు గొప్ప కార్యములు చేయగలడనేటువంటి విశ్వాసముతో నువ్వు నమ్ము. మనం హెచ్చింపబడుతూ ఉంటే అపవాది ఓర్వలేడంట. ఎవరు ఓర్వలేనివాడు? ఫస్ట్ వ్యసన పడేవాడు వాడు డైరెక్ట్గా రాడు. ఏదో ఒక రూపంలో నీ యొక్క భక్తిని చెడగొట్టడానికి, నీ స్థితిగతులను మార్చడానికి వాడు వస్తానే ఉంటాడు. అది నీ భార్య అవ్వచ్చు. నీ యోబు గారికి అయితే ఎవరి ద్వారా వచ్చేసింది? సొంత భార్య. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఏమన్నా బయట వాళ్ళండి. లేయాకి ఎవరి ద్వారా? సొంత. కయ్యూనికి సొంత, హేబేలుకి సొంత అన్నే. ఇలా మనం చూసుకుంటూ పోతే సొంత వారి ద్వారా అపవాది, నువ్వు హెచ్చింపబడుతుంటే భక్తిలో కొంచెం ఎదిగావా నువ్వు సతికిలు పడేటట్టు చేస్తాడు వాడు. నువ్వు ప్రార్థన చేస్తావా, నువ్వు ఎదుగుతావా,
చూస్తాను నేను నీ సంగతి. వాడికి వచ్చేసింది ఇక కుళ్ళు, వాడు తట్టుకోలేడు. ఇక నువ్వు నీకు భక్తి, విశ్వాసం, ప్రార్థన ఎక్కువైతే నువ్వు వదిలిపోతావు. ఇక నిన్ను ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక ఎవ్వరు నిలవలేరు నీ ముందు. ఇక వాడికి మంట. ఏం చేయాలి? ఏదో ఒక విధంగా నీ మీద నీళ్లు చల్లాలి. ఆ మంటను ఏం చేయాలి? వాడు చల్లార్చాలి. దాని ఆయుధమే అసూయ. ఈ అసూయతోటి వాడు అనేక విధాలుగా నీ మీద బాణాలు వేస్తూ ఉంటాడు. దీనివల్ల మనకు జీవితంలో కూడా ఏం చేస్తామంటే దానికి తావు ఇచ్చేస్తాం. మన హృదయాల్లోనే కూడా తావు ఇచ్చేస్తాం. అది ఎలాగైపోతుందంటే మన బ్రతుకులో కీడుగా మారుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ కీడు నీ జీవితంలో రాకుండానట్లుగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ప్రభువు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఏమండి, ప్రభువు నిన్ను హెచ్చించే వరకు ప్రార్థనలో దీన మనసు కలిగి దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తూ ఉండాలంట? ఏం చేస్తుండాలి? ఉందా? మనసు ఉందా? కనిపెట్టే మనసు ఉందా? లేకపోతే వ్యసన పడే మనసు ఉందా? వ్యసన పడుతున్నావా? ప్రభువా నా పరిస్థితి ఇలాగుంది అని తగ్గించుకొని కనిపెట్టుకుంటున్నావా? ఈరోజు దేవుడు ఇదే ప్రశ్న మనకి వేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాం మనం? ఆ సహోదరి అయితే చెప్తుంది, నేనేం చేయట్లేదమ్మా, ప్రార్థన చేసుకుంటున్నాను అంతే. ఆ రమాదేవి అనే సహోదరి చెప్తుంది, నేనేం చేయలేకపోతున్నాను. వాళ్ళందరినీ నేను ప్రభువుకి అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయి తల్లి. ఇదే అడిగింది ఆ తల్లి. నేను ప్రార్థన చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నా? ఈరోజు నీ జీవితంలో ఆత్మ సంబంధమైన వ్యసనము నీలోకి వస్తూ ఉన్నదేమో. కొంతమంది శరీర సంబంధమైనటువంటి అసూయలు వస్తే ఆత్మ సంబంధమైనటువంటి అసూయలు. ఇందాకే చెప్పే కదా, వారి ప్రార్థన విన్నారని వీరి ప్రార్థన వినలేదని ఒకలాగా ఏమొచ్చేసింది? అసూయ వచ్చేస్తుంది. ఇలాంటిది రాకూడదు మన జీవితం. నూతన ఆశీర్వాదంలోనికి, నూతన సంవత్సరంలోనికి ఈ మాసము దాటినాక మనం వెళ్ళబోతున్నాం. నూతన వాగ్దానం మనం తీసుకోబోతూ ఉన్నాం. నూతన హృదయముతో మనం వెళ్ళాలి. కాబట్టి మనం సరి చేసుకోవాలి. మన జీవితాన్ని, మన యొక్క బ్రతుకుని సరిచేసుకునేటువంటి వారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. నీ జీవితంలో ఈ అసూయ పెట్టుకొని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి నూతన వాగ్దానం అనేది నువ్వు తీసుకోవటం వల్ల అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలముగా దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ను, దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ తలాంతులను బట్టి దేవుని సన్నిధిలో స్తుతించేవారిగా మనం ఉండాలి. కానీ ఎక్కడ కూడా మన జీవితంలో వ్యసనపడేటువంటి బ్రతుకు మనలోనికి రాకూడదు అని ప్రభువు ఈ ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో, ఎక్కడ మరి నీ మీద వ్యసన పడేవారు ఉన్నారా, లేకపోతే నీవు ఇతరుల మీద వ్యసన పడుతున్నావా అనేది పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో అడుగుదాం. అసూయతో ఏది నువ్వు తీసుకున్నా నీ జీవితంలో అది ఆశీర్వాదకరంగా ఉండదు అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితి నాకు వద్దు ప్రభువా అని దేవుని సన్నిధిలో గోజాడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనము పాలిభాగస్సులో వచ్చి ఉండగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. వ్యసన పడకము అది కీడుకే కారణము అని మీరు సెలవిచ్చారు ప్రభువా. దేవుని బిడ్డలముగా మేము ఆత్మీయ వ్యసనం పట్ట అనేది మా జీవితాల్లోకి రాకూడదు ప్రభువా. మమ్మల్ని సరిచేయండి. ఈ సంవత్సరము చివరిలో, ఈ దినము, ఈ సమయము చూడక ఎంతోమంది మరణించారు. మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు అంటే అది నీ కృపే. నీ కృపను మేము పొందుకోబోతూ ఉండగా నూతన వాగ్దానములోకి, నూతన సంవత్సరంలోనికి మేము వెళ్ళటానికి ముందుగా ఈ చివరి మాసములో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయి. ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మాలో ఈ వ్యసనం అనే దురాత్మ ఏలుబడి చేస్తూ ఉండగా దాన్ని యేసు నామములో గద్దిస్తున్నాము నాయన. ఈ అసూయ మా జీవితాల్లోకి రానివద్దు ప్రభా. ఒకవేళ మా మీద ఎవరైనా అసూయ పడుచున్నా మేము తగ్గించుకొని దీన మనసుతో నీ సన్నిధిలో ప్రార్థించుకొని నీ దగ్గర పొందుకునే వారికి ఉండాలి. కానీ తిరిగి మేము వ్యసనపడి కీడును తెచ్చుకునేవారుగా మేము ఉండకూడదు ప్రభా. మా జీవితాల్ని మార్చి సహాయము చేయమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.